బ్రేకింగ్ చూస్తున్నాం. నటి నయనతార మరోసారి చిక్కుల్లో పడింది. డాక్యుమెంటరీలో చంద్రముఖి మూవీ క్లిప్ వాడడంతో ఆ సినిమా నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఆ డాక్యుమెంటరీలో మూవీ క్లిప్ వినియోగించడంపై నయనతార అలాగే నెట్ఫ్లిక్స్ కు కూడా నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే హీరో ధనుష్ సైతం గతంలో మనం చూసాం నానుం రౌడీ దాన్ మూవీ నుంచి 3 సెకండ్ల ఫుటేజ్ వాడకంపై కాపీరైట్ వివాదం నడుస్తూనే ఉంది. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ ధనుష్ లీగల్ నోటీసులు కూడా పంపించారు. అప్పట్లో నటి నయనతారకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మరోసారి ఈ నటి చిక్కుల్లో చిక్కున్నారు. డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించినటువంటి ఒక క్లిప్ వాడటంతో ఆ సినిమా నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే విచారణ జరిపిన హైకోర్టు ఆ డాక్యుమెంటరీలో మూవీ క్లిప్ వినియోగించడంపై ఇటు నయనతార అటు నెట్ఫ్లిక్స్ కు కూడా నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 6 లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే హీరో ధనుష్ సైతం నానుం రౌడీదాన్ మూవీ నుంచి 3 సెకండ్ల ఫుటేజ్ వాడకానికి సంబంధించి గతంలో ఆమెపై కేసు వేశారు. దానికి సంబంధించిన కాపీరైట్ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. 10 కోట్ల నష్టపరిహారం కోరుతూ ధనుష్ అప్పట్లో లీగల్ నోటీసులు కూడా పంపించారు నయనతారకు.